వామ్మో వార్ నాయుడు ఏం సినిమారా ఇది. సూర్య నటించిన విశ్వనాథ ఇన్సెన్స్ ఇందాకనే చూసినామా. సో ఒకవేళ మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నాకైతే మన ప్రొటాగనిస్ట్ సూర్య రెండు విధాలుగా మెప్పించిండు. ఒక ఎమోషనల్ పర్సన్ గా అండ్ ఫ్యామిలీ వాల్యూస్ తెలిసిన పర్సన్ గా అండ్ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసే పర్సన్ గా, ఇంకో సైడ్ ఫిరోసియస్ గా రగ్డు లుక్స్ మాసీ ఫైటింగ్స్ తోటి ఇరగ్గ తీసిండి అని చెప్పొచ్చు. ఇంకా మూవీ ఎలా ఉందంటే బ్యూటిఫుల్ ఉంది. నాకైతే సినిమా నచ్చింది. మరీ ఇక బ్లాక్ బాస్టర్ తోపు తురుము ఇట్లాంటి సినిమా ఇక ఉండదని కాకుండా సినిమా చూసిన తర్వాత ఒక మంచి ఫీల్ వచ్చింది, ఒక వైబ్ వచ్చింది, ఒక బ్యూటిఫుల్ సినిమా చూసిన, ఒక మంచి ఎమోషనల్ బాండింగ్ ఉన్న సినిమా చూసిన అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. మూవీ చూసిన వాళ్ళకి ఇట్స్ ఎ డీసెంట్ వర్త్ వాచ్ ఫిలిం అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఈ మూవీలో సూర్య గారి తర్వాత మంచి పాజిటివ్ వైబ్ ఇచ్చిన క్యారెక్టర్ మమిత వైజు. ఆమె ఎనర్జీ లెవెల్స్ సూర్య గారికి పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంటర్టైన్మెంట్ లో గానీ కామెడీ విషయంలో గానీ హీజ్ ఎ షో స్టీలర్ అనిపించింది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రవీనా టండన్ అండ్ రాధిక గారు వాళ్ళకిచ్చిన వాళ్ళ రోల్స్ లో బ్యూటిఫుల్ గా యాక్ట్ చేశారు. నేను పోయిన షోకి అయితే ఎక్కువ పర్సెంటేజ్ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చిండ్రు. వాళ్ళంతా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం బాగా కనెక్ట్ అయ్యే మూవీ కూడా. సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్ గా గ్రాండ్ గా అనిపించినాయి. వెంకీ అట్లూరి గారు సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ విధంగా ఒక ఎమోషనల్ బాండింగ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ని క్యారీ చేస్తూ ఒక మంచి యూనిక్ ప్లాట్ తోటి వచ్చిండ్రు కదా, నిజంగా నెక్స్ట్ లెవెల్ సార్ మీరు. ఇంకా ఓవరాల్ గా మూవీ చూసి థియేటర్కి వెళ్ళి బయట కష్టపడికి క్లైమాక్స్ మాత్రం పిండేశారు భయ్య. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సినిమాకి క్లైమాక్స్ ప్రాణం. అసలు ప్లాట్ అనేది యూనిక్ ఉంది. మంచి ఫీల్ తోటి బయటకు వచ్చిన. ఎస్, అందరూ ఈ వీకెండ్ ఈ మూవీ చూసి ఎంజాయ్ చేయండి.